హాయ్ గైస్, నా పేరు సాయి. ఈరోజు వీడియోలో మనం మాట్లాడేది ఏంటంటే స్టెప్ బై స్టెప్ ఏసీ ఎలా ఇన్స్టాల్ చేయాలి మన ఇంట్లో కానీ షాప్లో కానీ దాని గురించి డీటెయిల్గా ఇక్కడ మీకు చెప్పబోతున్నాను. ఇక్కడ మీరు కొత్త ఏసీ ఇన్స్టాల్ చేయాలన్నా, పాత ఏసీ ఇన్స్టాల్ చేయాలైనా, ఏ కంపెనీ ఇన్స్టాల్ చేయాలైనా, ఏ కంపెనీ ఏసీ అయినా పర్లేదు. ఇక్కడ మొత్తం డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ గైడ్ ఇస్తాను. వీడియో ఒక్క పార్ట్ కట్ట స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ప్రికాషన్స్ కట్ట మీకు చెప్పబోతున్నాను. అంటే ఏసీ ఫిట్టింగ్ చేసేటప్పుడు లీకేజ్ అనేది అవ్వకుండా జాగ్రత్తగా ఎలా ఫిట్ చేయాలి, దాని తర్వాత ఏసీ వైరింగ్ ఎలా చేయాలి, ఇండోర్ యూనిట్ డిగ్రీ యాంగిల్ ఎంత సెట్ చేసుకోవాలి, మొత్తం అన్నీ స్టెప్ బై స్టెప్ చెప్తాను. మొత్తం స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను. ఒక్క పార్ట్ కట్ట స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. మీరు సక్సెస్ఫుల్లీ ఇంట్లోనే మీ ఏసీని ఫిట్టింగ్ చేయగలుగుతారు ఇంజనీర్ పని లేకుండా. సో వీడియోని మొత్తం ఎండ్ దాకా చూడండి. ఛానల్ పైన కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఇంకా అప్కమింగ్ వీడియోస్ మీకు ఏసీ పైన దొరుకుతాయి. బెస్ట్ మోడ్ ఏముంటుంది ఏసీకి, ఏసీ బెస్ట్ ఉంటుంది, ఇన్వర్టరా నాన్ ఇన్వర్టరా, డ్యూల్ ఇన్వర్టర్ అంటే ఏంటి, మొత్తం డీటెయిల్గా అప్కమింగ్ వీడియోస్ రాబోతున్నాయి. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో వితౌట్ ఎనీ వేస్టింగ్ ఆఫ్ టైం లెట్స్ బిగిన్. సో గైజ్, ఇక్కడ ఎగ్జాంపుల్ పర్పస్గా నేను ఎల్జీ 5 స్టార్ 1.5 టన్ డ్యూల్ ఇన్వర్టర్ ఏసీని ఇన్స్టాల్ చేయబోతున్నాను. సో మొత్తం డీటెయిల్గా వీడియో ఉంటుంది, చూడండి. ఓకే, సో ఇది నేను జస్ట్ ప్రెజెంట్లీ ఇప్పుడే కొన్నా. సో యాజ్ వీ కెన్ సీ ఇది స్ప్లిట్ ఏసీ. ఇంకా దీని ఇన్స్టాలేషన్ ప్రాసెస్ మీకు మొత్తం డీటెయిల్గా చెప్పబోతున్నాను. సో ఇక్కడ మీరు చూడగలుగుతారు నాకు కొత్త ఏసీతో పాటు ఏమేమి దొరికిందో. అవుట్డోర్ యూనిట్, ఇండోర్ యూనిట్, 2 పైప్స్ ఉన్నాయి, కాపర్ పైప్స్ ఇవి. ఓకే, సో ఇవన్నీ దొరికినాయి. ప్లస్ ఇంకా ఇక్కడ మీకు రిమోట్ దొరుకుతుంది. ఇంకా దీంతో పాటు ఒక కేబుల్ అనేది దొరుకుతుంది. కేబుల్ అంటే అది వైర్ ఉంటుంది. సో దాంట్లో 4 పోర్ట్స్ ఉంటాయి. ఓకే, ఒక సింగిల్ మందమైన వైర్లో 4 డిఫరెంట్ స్మాల్ వైర్స్ ఉంటాయి. ఓకే, రిమోట్ ఉంటుంది, బ్యాటరీస్ ఉంటాయి. ఇక్కడ మీకు పీవీసీ టేప్ అని ఒకటి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఒక ఇన్స్ట్రక్షన్ గైడ్ అనేది ఒకటి దొరుకుతుంది. సో ఇవన్నీ నాకు ఈ కొత్త ఏసీతో పాటు దొరికినాయి. ఓకే, సో ఇక్కడ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ గురించి మొత్తం డీటెయిల్గా చెప్పబోతున్నాను. సో ఇక్కడ కంపెనీ వాళ్ళని అయితే నేను పిలిచాను, ఎందుకంటే వారంటీ క్లెయిమ్ అవ్వాలంటే కంపెనీ వాళ్ళతోటే ఫస్ట్ టైం ఇన్స్టాలేషన్ అనేది చేయాల్సి వస్తుంది. బట్ మీరు టెన్షన్ తీసుకోకండి, ఇక్కడ స్టెప్ బై స్టెప్ మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఎలా ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అవుతుందో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీరు ఎక్కడ ఏసీ ఫిట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ప్లేస్ని క్లీన్ చేసి అక్కడ అన్ని వైర్స్ అన్నీ తీసేసి మీరు అక్కడ ఆ సెలెక్షన్ అనేది చేసుకోవాలి. ఏ ప్లేస్ కావాలో ఆ ప్లేస్ సెట్ చేసుకోండి. ఓకే, స్టెప్ నెంబర్ 1. స్టెప్ నెంబర్ 2 ఏంటంటే ఇక్కడ మీరు ఇండోర్ యూనిట్ ఓపెన్ చేసి దాని బ్యాక్ ప్యానల్ అనేది తీయాలి. ఇండోర్ యూనిట్కి ఒక బ్యాక్ ప్యానల్ ఉంటుంది, ఇనప రేకెట్ లాగా. ఓకే, సో దాని వెనకాల ఒక ఇనప ప్లేట్ ఉంటుంది. ఓకే, పల్స్గా ఉంటుంది. ఆ ప్లేట్ని మీరు ఓడదీసి తీయాలి. దాని స్క్రూతో టైట్ ఉంటే ఆ స్క్రూ ఓపెన్ చేసి ఆ ప్లేట్ తీయాలి. ఓకే, తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆ ప్లేటు ఉంటుంది కదా, ఇనప ప్లేటు, ఆ ఇనప ప్లేటు తీసి మీరు గోడ పైన పెట్టి మార్కర్ పెన్ తోటి అక్కడ మీరు మార్క్ చేసుకోవాలి. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను నా ఏసీ ఇండోర్ ఫిట్టింగ్ అనేది అంటే ఇండోర్ ఎక్కడ పెట్టుకోవాలో ఆ ప్లేస్ నేను సెలెక్ట్ చేసుకున్నా. అక్కడ ఇనప ప్లేట్ ఉంది కదా ప్యానల్, ఆ ప్యానల్ పట్టుకుండి అక్కడ మార్కర్ తోటి ఆ హోల్స్ మార్క్ చేసి అక్కడ డ్రిల్ చేయాలి. ఓకే, సో డ్రిల్ చేశాక అక్కడ మీకు చక్కీ చిన్న చిన్న పీసెస్ వస్తాయి, అవి దిగేసైనా మీరు అక్కడ స్క్రూలు టైట్ చేసుకోవచ్చు. అదర్వైజ్ ప్లాస్టిక్ గట్ట వస్తాయి, అట్లని దిగేసి ఆ హోల్ చేశారు కదా డ్రిల్ మిషన్ తోటి, ఆ హోల్ చేసిన దాంట్లో ఆ ప్లాస్టిక్ దిగేసి స్క్రూ వేసి మీరు టైట్ చేసేయాలి ఈ ప్లేట్ని. ఓకే, ఇండోర్ యూనిట్ ప్లేట్ ఉంది కదా, స్టీల్ ప్లేటో ఈ ఐరన్ ప్లేట్ ఉంది కదా ఇండోర్ యూనిట్ది, అది టైట్ చేసేయాలి స్క్రూలతోటి గోడకి. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఇది. సెకండ్ స్టెప్, ఇండోర్ యూనిట్కి మీకు వైర్స్ అని కలపాలి. సో ఆ సింగిల్ మందమైన వైర్ ఉంటుంది, అందులో 4 డిఫరెంట్ స్మాల్ వైర్స్ ఉంటాయి, అంటే 4 పోర్ట్స్ ఉంటాయి. ఆ 4 పోర్ట్స్ అనేది ఆ 4 పోర్ట్స్. ఓకే, ఆ 4 పోర్ట్స్ అని మీరు కనెక్ట్ చేసేసుకోవాలి మీ ఇండోర్ యూనిట్కి. ఒకటి అర్త్ ఉంటుంది, ఇంకోటి 1 2 3 అంటే మొత్తం 4 పోర్ట్స్ ఉంటాయి. 4 పోర్ట్లో ఒకటి మనకి అర్త్ వస్తుంది. తతమా పోర్ట్స్ ఏంటంటే మీకు ఫేస్, న్యూట్రల్ అవన్నీ ఉంటాయి అందులో. సో అవి డయాగ్రామ్ వైజ్గా మీరు కనెక్ట్ చేసుకోవాలి. డయాగ్రామ్ మీకు ఉంటుంది, ఆ డయాగ్రామ్ చూసి కనెక్ట్ చేసుకోండి. ఓకే, సో 4 వైర్లు 4 నంబర్లు ఉంటాయి, 4 నంబర్లకి ఆ 4 వైర్లు కనెక్ట్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ 3, మీరు పైప్స్ స్ట్రైట్ చేసుకోవాలి. ఆ కాపర్ పైప్స్ ఎంత మనకు అవసరమో అంత పైప్ని స్ట్రైట్ చేయండి. ఓకే, ఇండోర్ యూనిట్ ఇప్పుడు నేను పైన పెట్టబోతున్నాం. సో ఇండోర్ యూనిట్ అనేది మనం ఇప్పుడు పైన తగిలిస్తాం. ఓకే, సో ఇండోర్ యూనిట్ దాని పైపులు అవి బయటికి లాగి వైర్ కనెక్షన్ చేస్తాం మనం. ఓకే, 4 పోర్ట్స్ ఉంటాయి, అక్కడ డయాగ్రామ్ చేసి ఉంటుంది మీకు ఇన్స్ట్రక్షన్లో. సో మీకు ఒక ఇన్స్ట్రక్షన్ బుక్ వస్తుంది, ప్లస్ అక్కడ మీకు ఒక చిన్న డయాగ్రామ్ కూడా మెన్షన్ ఉంటుంది ఇండోర్ ఇంకా అవుట్డోర్ యూనిట్ పైన వైర్ ఎలా కలపాలో. సో దాన్ని చూసి ఫాలో అయిపోండి. ఓకే, సో ఇక్కడ ఇండోర్ యూనిట్ అనేది ఇప్పుడు దీనికి ఇక్కడ తగిలిచ్చాము. సో ఇండోర్ యూనిట్ అనేది ఫిట్ అయిపోయింది. సో
ఇండోర్ యూనిట్ ఇక్కడ ఫిట్టింగ్ అయిపోయింది, మీరు చూడగలుగుతున్నారు కదా. ఇప్పుడు ఇండోర్ యూనిట్కి మీకు ఇక్కడ 2 కాపర్ పైప్స్ ఉంటాయి. ఓకే, ఒకటేమో వాటర్ పైప్ ఉంటుంది. ఓకే, మొత్తం 3 పైప్స్ ఉంటాయి. రెండేమో కాపర్ పైప్స్, ఒకటి సన్నగా ఉంటుంది, ఒకటి కొంచెం మందంగా ఉంటుంది, మోటుగా ఉంటుంది. ఇంకో పైప్ ఏమో వాటర్ డ్రైన్ కోసం ఉంటుంది, అక్కడి నుంచి వాటర్ బయటకు వస్తుంది. సో ఈ పైప్స్ ఉన్నాయి కదా, కాపర్ పైప్స్ కనెక్ట్ చేయాలి. ఇప్పుడు ఆ పొడుగైన పైప్స్ మనం స్ట్రేట్ చేసాం కదా, ఆ పైప్స్ని కనెక్ట్ చేయాలి. సో ఇక్కడ థ్రెడ్ ఉంటుంది, ప్లాస్టిక్ మూతలు ఉంటాయి ఆ కాపర్ పైప్స్ పైన, తీసేసి దానికి కొబ్బరి నూనె వేసి గట్టిగా ఆ పైప్స్ అని టైట్ చేయాలి. ఓకే, అవుట్డోర్ యూనిట్ అనేది ఇక్కడ ఫిక్స్ చేసి ఉంది బయట, మీరు చూస్తున్నారు కదా, సింపుల్గా ఫిట్ చేసాం అవుట్డోర్ యూనిట్ బయట. ఇక్కడ ఏమి దీనికి బద్దలేం అవసరం లేదు, ఎందుకంటే నాకు సన్సెట్ ఉంది కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా మేము కింద పెట్టేసాం. సో అవుట్డోర్ యూనిట్ కింద పెట్టేటప్పుడు అక్కడ లబ్బర్ షూస్ ఉంటాయి, కంపెనీ ఓడేస్తాడు, ఆ లబ్బర్ షూస్ ఎక్కిచ్చే దాన్ని కింద పెట్టండి. ఓకే, మీకు ఇక్కడ సన్సెట్ లేకపోతే మీరు బిల్డింగ్ పైన పెట్టుకోవాల్సి వస్తుంది, లేకపోతే మీరు ఏంటంటే ఇక్కడ స్టాండ్ దిగేసి దాంట్లో డ్రిల్ కొట్టి ఆ స్టాండ్ పైన మీరు బిగించాల్సి వస్తుంది. సో అది సన్సెట్ లేని వాళ్ళకి, నాకైతే సన్సెట్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా సన్సెట్ పైన పెట్టేశాను. ఇంకా ఆ వైర్ ఉంటుంది కదా, ఇండోర్ యూనిట్ కనెక్ట్ చేసిన వైరే ఇప్పుడు అవుట్డోర్ యూనిట్ కట్టే కనెక్ట్ చేయాలి. వైరింగ్ కనెక్షన్ డయాగ్రామ్ ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి, ఆ డయాగ్రామ్ని ఫాలో అవ్వండి. 1 2 3 నంబర్స్ ఉంటాయి, లేకపోతే రెడ్, బ్లూ, ఎల్లో అని నంబర్స్ కానీ కలర్స్ కానీ ఉంటాయి, ఇంకా డయాగ్రామ్ మెన్షన్ ఉంటుంది, దాన్ని చూసి కనెక్ట్ చేసుకోవాలి. ఆ 2 కాపర్ పైప్స్ ఇక్కడ అవుట్డోర్ యూనిట్కి కనెక్ట్ చేసుకుంటాం, ఇండోర్ యూనిట్ కట్ట కనెక్ట్ చేస్తాం. ఇంకా కొంచెం కొబ్బరి నూనె వేసి థ్రెడ్ పైన గట్టిగా టైట్ చేయాలి. నోట్ దిస్ పాయింట్, గట్టిగా టైట్ చేయాలి బాగా. ఓకే, సో గట్టిగా టైట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే గ్యాస్ లీకేజ్ అనేది ఎప్పుడు చెక్ చేయాలి నేను చెప్తాను, అది లాస్ట్లో చేయాలి. మొత్తం ఫిట్టింగ్ అయ్యాక ఏసీ ఆన్ చేస్తాం కదా, అప్పుడు బబుల్ వాటర్ ఉంటుంది కదా, అంటే షాంపూ వాటరో లేకపోతే కొంచెం సర్ఫ్ వాటరో తీసుకుని దానిపైన వేసి చూస్తే, ఎక్కడ ఫిట్టింగ్ చేసామో థ్రెడ్ పైన అక్కడ వేసి చూస్తే బబుల్స్ రాకుండా ఉండాలి. ఓకే, సో అవన్నీ టెస్టింగ్ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఆ పీవీసీ టేప్ ఉంటుంది కదా, అది చుట్టేయాలి మొత్తం అయ్యాక. ఇప్పుడు చూడండి, ఇక్కడ నా పైప్స్ ఉన్నాయి, కాపర్ పైప్స్ పైన పీవీసీ టేప్ అనేది చుట్టేసాం, ఎందుకంటే మొత్తం కనెక్ట్ అయిపోయింది. రైట్, ఇప్పుడు మొత్తం అయ్యాక ఇప్పుడు మనం ఏసీ అనేది చెక్ చేద్దాం. సో ఇక్కడ ఏసీ ఆన్ చేస్తాను, బట్ ఇక్కడ కనెక్షన్ ఒకసారి చూసుకుందాం. సో ఇది ఇండోర్ యూనిట్కి నేను డ్రైన్ పైప్ వాటర్ కోసం కిందకి లాగాను, ఇదిగో చూస్తున్నారు కదా, కింద వాటర్ కోసం పైప్ పెట్టాను, బయటికి పెడతాం కుదరలేదు ఎందుకంటే ఇది కొంచెం ఏసీ మూలన అయింది కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ స్టెబిలైజర్ అనేది కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, అంటారు స్టెబిలైజర్ అవసరం లేదని, బట్ స్టెబిలైజర్ కనెక్ట్ చేసుకోండి, బికాజ్ అట్ ద లాస్ట్ ఏమైనా ప్రాబ్లమ్ అయితే ఏమైనా పాడవుతే మనకే కదా లాస్. సో స్టెబిలైజర్ పెట్టుకోండి ఖచ్చితంగా. స్టెబిలైజర్ పెట్టాక ఇక్కడ మీరు ఒక ప్లగ్ అనేది 3 పిన్ కొంచెం హెవీ ప్లగ్ అనేది 32 amps 20 amps అనేది పెట్టుకుంటే చాలు. బట్ నేను ఇక్కడ డైరెక్ట్గా కనెక్ట్ చేసుకున్నాను నా కనెక్షను, సో మీరు ఇలా కనెక్ట్ చేయొద్దు. ఓకే, నేను ప్లగ్ పెట్టుకోకుండా డైరెక్ట్గా వైర్స్ ఎంసీబీకి పెట్టాను ఒకటి, ఇంకోటి ఏమో డైరెక్ట్గా న్యూట్రల్ని డైరెక్ట్గా కలిపేసి ఫేస్కి ఏమో ఎంసీబీ స్విచ్ పెట్టుకున్నా. అర్త్ నేను పెట్టుకోలేదు, అర్త్ లేదు నా ఇంట్లో, బట్ అర్త్ పెట్టుకోవటం చాలా కంపల్సరీ. అర్త్ పెట్టుకుంటే కొంచెం సౌండ్ అనేది తగ్గుతుంది, ప్లస్ మంచిగా ఇక్కడ మీకు అవుట్పుట్ అనేది ఇస్తుంది ఏసీ. ఇంకా షార్ట్ ఐటమ్ ఏమన్నా అవ్వకుండా ఉంటే అక్కడ చూస్తుంది అది. ఓకే, ఎనీవే నెక్స్ట్ ఇక్కడ ఏసీ ఆన్ చేయబోతున్నాను. ఏసీ ఆన్ చేశాను, మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ప్రీవియస్ టెంపరేచర్ నేను ఎంత పెట్టుకున్నాను అంతే వచ్చింది. నేను ఆల్రెడీ ఆన్ చేశాను, మళ్ళీ ఆఫ్ చేశాను. సో ఇక్కడ మీరు చూడగలుగుతున్నారు కదా, ఏసీ టెంపరేచర్ 24, ఇక్కడ హైలో పెట్టాను, డీసీలో పెట్టాను ఇప్పుడు. ఓకే, సో డీసీ అంటే అది డైట్ మోడ్, చాలా తక్కువ పవర్ అనేది తీసుకుంటుంది ఈ మోడ్లో. సో ఇక్కడ ఏసీ అనేది ప్రాపర్లీ పనిచేస్తుంది, కూలింగ్ మస్తు వస్తుంది, ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో పెట్టుకున్నాం, మస్తు పనిచేస్తుంది, ఏ ప్రాబ్లం లేవు, మంచిగా ఇన్స్టాలేషన్ సక్సెస్ఫుల్లీ అయింది. ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ ప్రికాషన్స్ గురించి చెప్పబోతున్నాను, చాలా ఇంపార్టెంట్ ప్రికాషన్స్, సో జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ ప్రికాషన్ ఏంటంటే, మీరు ఏసీ ఫిట్ చేసేటప్పుడు ఇండోర్ యూనిట్ కాస్త రైట్ సైడ్లో 1 to 2 degree కిందకు ఉండాలి, అంటే కొంచెం వాలాలి, రైట్ సైడ్లో కొంచెం వాలాలి. జాగ్రత్తగా చూడండి, నా ఏసీ అనేది కరెక్ట్గా స్ట్రేట్ లేదు, అది రైట్ సైడ్లో కొంచెం 1 to 2 degree కొంచెం కిందకి ఇలాగా వాల్ ఉంది. సో అలా పెట్టుకోవాలి, ఎందుకంటే ఆ వాటర్ కలెక్ట్ అయ్యాక ఆ వాటర్ ఈ పైప్లోంచి కిందకి రావాలా, అందుకు. నోట్ దిస్ పాయింట్. సెకండ్ ప్రికాషన్ ఏంటంటే, మీరు మొత్తం ఫిట్టింగ్ అయ్యాక ఒకసారి బబుల్ వాటర్, సోప్ వాటర్ వేసుకుని చూడాలి, ఎక్కడ మీరు అక్కడ థ్రెడ్ అక్కడ కనెక్ట్ చేశారో, పైప్స్కి థ్రెడ్ ఉంటుంది కదా, అక్కడ కనెక్ట్ చేశారు కదా, అక్కడ కొంచెం వేసి చూసుకోండి. ఒకవేళ లీకింగ్ అనిపిస్తుంటే, బబుల్స్ వస్తుంటే, మీరు ఏంటంటే గట్టిగా ఇంకా కొంచెం గట్టిగా టైట్ వేయాలి ఆ థ్రెడ్ని. సో అక్కడ లీకింగ్ అనేది ఆఫ్ అవుతుంది. ఓకే, సో ఈ 2 ప్రికాషన్స్. థర్డ్ ప్రికాషన్ ఏంటంటే, మీరు ఇండోర్ యూనిట్ పైన ఒక ఫిల్టర్ ఉంటుంది, దాన్ని తీసి అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఓకే, మంత్లో 2 సార్లు అయినా క్లీన్ చేసుకోవాలి. ఇంకా సర్వీస్ ఖచ్చితంగా చేయించుకోండి, లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి, మీరు హైలో పెట్టేశారు, క్లీనింగ్ చేయట్లేదు అనుకోండి, ఏసీని హైలో వాడారనుకోండి, ఏంటంటే మీకు కూలింగ్ ఎలాగో రాదు, బట్ ఇన్ సమ్ రేర్ కేసెస్ బయట కంప్రెసర్ పేలీ ఛాన్సెస్ గట్రా ఉన్నాయి, ఎందుకంటే దానికి లాక్ కోవటం బయటకు పంపటం అనేది మంచిగా అవ్వదు. సో
క్లీన్గా ఉంటే డస్ట్ లేకుండా అది మంచిగా పీల్చుకోండి, బయటికి పంపుతుంది ఎయిర్ అన్నీ. సో నోట్ దిస్ పాయింట్, మంచిగా క్లీన్ చేసుకోండి ఎప్పుడూను. సో ఇదేంటంటే మంచిగా బెనిఫిషియల్గా ఉంటుంది మీకు. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ ప్రికాషన్స్. వీడియోని ఒకసారి రిపీట్గా చూడండి, నేను షార్ట్గా తయారు చేశాను, మీకు మంచిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ షేర్ చేయండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కమెంట్లో నాకు రాయండి, నేను ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ ఖచ్చితంగా మీకు ఇస్తాను. ఓకే, వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోకి లైక్ షేర్ కొట్టండి, ప్లీజ్ షేర్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కి పెట్టుకోండి, ఎందుకంటే మీకు చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎదరకట వస్తాయి రిలేటెడ్ ఏసీ, ఫ్రిడ్జ్, ఇంకా చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఎలా జాగ్రత్తగా వాడాలి, ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నీ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. లవ్ యూ గైస్, గుడ్ బై, టేక్ కేర్.